నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్ 10 లక్షల వ్యూస్, లక్షకు పైగా వాచ్ అవర్స్, నియర్లీ 8,900 సబ్స్క్రైబర్స్తో ముందుకు దూసుకు వెళ్తుంది. దానికి కారణం మేము చేసిన వీడియోస్లో సబ్జెక్ట్ టార్గెట్ పై చేరుకుంది. అంటే మన ఉద్దేశం ఏముందో అది నెరవేరుతుంది. కాబట్టే చాలామంది వ్యూవర్స్ రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు. మీకు నా వీడియోస్ వల్ల ఉపయోగం కలిగి ఉంటే దయచేసి నా ఛానల్కి మీరు ఫైనాన్షియలీ సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో నా అకౌంట్ నెంబర్ ఇస్తాను. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అమౌంట్ ఇర్రెలవెంట్. మీ సహాయం ఎంతైనా అది నా ఛానల్ నడపడానికి సహాయపడుతుంది. మనం ఇవాళ ది మోస్ట్ హాట్ టాపిక్, ఎవ్వరూ సొల్యూషన్స్ ఇవ్వలేని టాపిక్, క్రిటికల్ టాపిక్ బట్ ఇగ్నోర్డ్ బై మెనీ, క్రిటికల్ టాపిక్ బట్ వితౌట్ సొల్యూషన్. అంటే ఈ అవుట్కమ్ని ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఇలాగైతే మా పరిస్థితి ఏమి అని ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు అంతా అమ్యమ్య మా అమ్మ అనే జవాబే వస్తుంది. కానీ ఖచ్చితంగా దీని పరిణామాలు ఇలా ఉంటాయి, ఈ పరిణామాలు ఇలా ఉంటే మా పరిస్థితి ఏమి అనే ప్రశ్నకు ఎవ్వరూ జవాబిస్తలేరు. మనము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఎటువైపు చూడాలి, ఎక్కడ డబుల్ అవుతాయి అని ఇంకా సుత్తి డిస్కషన్. డబుల్ కావు ఇది స్పష్టం, డబుల్ కాదు ఇది స్పష్టం. ఏ ఎన్ఆర్ఐ వచ్చినా, ఏ పోటుగాడు వచ్చినా ఇక రియల్ ఎస్టేటు మందగమనంలో ఉంటుంది అనేది తథ్యం. అయితే ఈ క్రిటికల్ టైంలో మనము ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి అనేది మంచి మార్గం ఛానల్ అంటే ఓపెన్గా చెప్తుంది. చాలా మందికి స్వార్థాలు ఉండొచ్చు, కానీ మంచి మార్గంకి అలాంటిది ఏం లేదు. ప్రజల శ్రేయస్సు కోసం మనం ఏం చేయగలుగుతామో నాకు చేతనైనంత అది చేస్తూ ఉంటాను నిరంతరంగా. దానికి మీ సహకారం నేను కోరుతున్నా. నేను గత 6 నెలలుగా తెలంగాణ పొలిటికల్ సిచ్యువేషన్ గురించి మీకు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. అది 98% నిజమవుతుంది. అది పెద్ద గొప్ప విషయం కాదు. నేను ఒక ప్రాబ్లంకి హెచ్చరించి మరీ సొల్యూషన్స్ ఇస్తాను. కొంతమంది అది క్యాచ్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు, కొంతమంది వెటకారంగా మాట్లాడి తరువాత బాధపడతారు. నేను గత 3 నెలలుగా చెప్తున్నా, ఎలక్షన్ కాక ముందు నుంచి చెప్తున్నా, ఫలానా సీట్లు వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంటుంది, ఫలానా సీట్లు వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. బీజేపీ గురించి జోత్స్యం నేను 6 నెలల నుంచి చెప్తున్నా.
అది ఖచ్చితంగా నిజమైందా లేదా? ఇప్పుడు మనము తీవ్రంగా ఆలోచించవలసిన ఒక విషయం ఉంది. అదేమంటే ఈ కాంగ్రెస్ పవర్లో ఉంటుందా లేదా? లేకపోతే మన రాష్ట్రం పరిస్థితి ఏమి? ఈ దౌర్భాగ్యం ఎన్ని రోజులు ఉంటుంది? కాంగ్రెస్ పడిపోయి బీజేపీ సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తుందా? వస్తే పరిస్థితి ఏమి? మనము ఖచ్చితంగా మాట్లాడే అంత దమ్ము స్టేట్లో కానివ్వండి, సెంటర్లో కానివ్వండి, టోటల్ ఇండియాలో ఎవ్వడికి లేదు. పరిణామాలు గంటల్లో మారిపోతుంటాయి. సో మనము ఏ సిచ్యువేషన్కైనా రెడీగా ఉండాలి అంతే తప్ప ఖచ్చితంగా ఎక్కువ తక్కువ మాట్లాడినామంటే వాతలు తప్పవు. కాంగ్రెస్ గవర్నమెంట్ పడొద్దు అని అందరూ కోరుకుంటున్నారు. పడితే అది తీవ్రమైన సమస్య. బీజేపీ గవర్నమెంట్ బీఆర్ఎస్కి సపోర్ట్ చేయొద్దు అని అందరూ ఆశిస్తున్నారు. చేస్తే ఏ సిచ్యువేషన్కైనా మనం రెడీగా ఉండాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కర్మజాలి జారి పడిపోతే మన తెలంగాణ రాష్ట్రం యొక్క పొలిటికల్ ఎకనామిక్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ప్రిడిక్ట్ చేయడం రాదు. పరిణామాలు జరుగుతుంటే పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తారు, కానీ పరిణామాలు జరగక ముందు ఈ పరిణామం జరిగితే దానికి సొల్యూషన్ ఏమి అనేది మంచి మార్గం ఛానల్ ఒక్కటే వస్తుంది. ఏ పొలిటికల్ తురుమ్ ఖాన్ కూడా ఆ సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అని ఒక ప్రశ్న వేయండి, జవాబు ఇవ్వడు. ఆమ్యామ్యాలు అంటాడు కానీ జవాబు ఇవ్వడు. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది? జాగ్రత్తగా గమనించండి. బీఆర్ఎస్ పై నిందలు అవి నిజం. మింగుడు పడని విషయం ఏమంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్తో వస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఉంటే తెలంగాణ స్పీడ్ చచ్చుబడినట్టే. రేవంత్ రెడ్డి ఎంత ప్రజాపాలన అందించినా డబ్బులు లేవు గనుక సమయం సాగదిచ్చే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సమయం అయిన తర్వాత రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమి అంటే దయనీయంగా ఉంటుంది. ఎదురు గాలి తప్పదు, బీజేపీ కుట్రలు తప్పవు. బీఆర్ఎస్ కుట్రలు చేసే పరిస్థితిలో ఉండదు. కుట్ర చేయగలిగిన దమ్ము ఉన్న పార్టీ బీజేపీ ఒకటే. బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని కొనసాగించడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడు వీక్ అయినా కాంగ్రెస్ కుప్పకూడదు. అందుకోసము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చినా ఆదరించి హక్కున చేర్చుకొని కొనసాగిస్తున్నది.
రేవంత్ రెడ్డికి కోపం రాకుండా చూసుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ని రక్షించలేడు. ఇది నిజం. కాంగ్రెస్ పార్టీలో ఒక 5 ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే మళ్ళీ బీజేపీ సపోర్ట్తోని బీఆర్ఎస్ ఖచ్చితంగా పవర్లో వస్తుంది. చాలా మందికి ఈ సిచ్యువేషన్ ఇష్టం లేదు, కానీ రావచ్చు. మింగుడు పడదు, కానీ రావచ్చు. అసాధ్యం అనుకుంటున్నాం, కానీ కావచ్చు. అయితే ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, అసలు ఈ సిచ్యువేషన్ వస్తుంది అని కొనేయాలనా, లేదా కాంగ్రెస్ పవర్లో ఇంకో 3-4 ఏళ్ళు ఉంటుంది అని మన ఇన్వెస్ట్మెంట్ ఆపేయాలనా అనే 2 ప్రశ్నలు ఉంటాయి. నా ప్రకారము ఇప్పుడు రియల్ ఎస్టేట్ భయంకరమైన స్థితిలో ఉంది. చాలా మందికి ఈ మాటలు నచ్చవు, కానీ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్న రియల్ ఎస్టేట్ ఇప్పుడు భయంకరమైన స్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో మరింత భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలి అంటే బీఆర్ఎస్ పై తీవ్రమైన ఆరోపణలు లీగలీ ప్రొసీడ్ కావాలి. నోటితోని ఎంత అరిచినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీజేపీ గతి ఎలా ఉందో, ఎలా పట్టించారో అలాగే కాంగ్రెస్ గతి కూడా అలాగే పట్టిస్తారు. తస్మా జాగ్రత్త. అయితే ఈ పొలిటికల్ టర్మాయిల్లో మన ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటి అని మీరు ఖచ్చితంగా అడిగితే, మీరు పార్టీకి సంబంధం లేని ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకోండి. అంటే పొలిటికల్ దీనికి సంబంధం లేని ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకోమని నేను చెప్తున్నా. ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కైవసం చేసుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ అపొలిటికల్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్లో అపొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్. బంజరు భూములపై కన్నేయండి. పెద్ద మొత్తంలో బంజరు భూములు ఉంటే, అంటే దేనికి పనికిరాని భూములపై కన్నేసి ఉంచండి. మూడో పాయింట్, సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ పై మీ డేగ కన్ను ఉండాల్సిందే. ఫస్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ని టచ్ చేయకుండా ఉండండి. సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కూడా ఎపొలిటికల్ వన్, అంటే పాలిటిక్స్తోని సంబంధం ఉండదు. ఎకనామిక్స్తో కూడా ఆ ఒడిదుడుకులను అంటే భరించే స్థాయి సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంది. మీరు ఓఆర్ఆర్కి మాత్రమే కట్టుబడి ఉండండి. నా సజెషన్ ఏమంటే, మళ్ళీ వినండి, తర్వాత ఏడవకండి. ఓఆర్ఆర్కి కట్టుబడి ఉండండి. ఇంకో సజెషన్, 111 జియోలో ఊళ్ళ చుట్టూ ప్రాపర్టీస్ తక్కువలో దొరికితే కొనేయండి. చేవెళ్ళ వికారాబాద్ మీద కన్నేయండి. సంగారెడ్డిపై కన్నేసి ఉంచండి. మీకు నార్త్ హైదరాబాదు లేదా నార్త్ ఈస్ట్ హైదరాబాదు లేదా సదర్న్ హైదరాబాదు, సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో
కన్నేసినా కన్నేయకపోయినా మీకు పెద్దగా రిటర్న్స్ రావు. దయచేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో షాద్ నగర్ వరకు పోకండి. షాద్ నగర్ లోపలే ఉండండి. బెస్ట్ శంషాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల్లోనే ఉండండి. శ్రీశైలం హైవేపై కడతాల్ దాటిపోకండి. కడతాల్ దాకా మీరు విచ్చలవిడిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తక్కువ ధరలో దొరుకుతాయి మాత్రమే. ప్రజెంట్ రేట్లో కడతాల్ వరకు మీరు రేటు దిగందే మీరు కొనకండి. రేవంత్ రెడ్డి సర్కారు పడ్డా పడకపోయినా నేను చెప్పిన స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి 100%. తీవ్రమైన వార్నింగ్ ఇస్తున్నా. వెస్ట్ హైదరాబాద్ని అవాయిడ్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వరంగల్ దిక్కు కన్నెత్తి చూడకండి. రాబోయే రోజుల్లో వరంగల్ పతనమైపోతుంది. మీకు అరాకొరా లాభాలు రావాలంటే నల్గొండ హైవేపై దృష్టి సారించండి. అంటే రామోజీ ఫిలిం సిటీ వైపు అరాకొరా లాభాలు రావాలంటే. మీకు పెద్ద బిట్స్ కొనాలంటే సాగర్ హైవేపై పోండి. సాగర్ హైవే తీవ్రంగా పెరగదు. అది శ్రీశైలం హైవే తమ్ముడే. అది శ్రీశైలం హైవేపై కొద్దిగా భూమి రావచ్చు, కానీ సాగర్ హైవేపై వచ్చే 10 సంవత్సరాల వరకు పెద్ద ఇబ్రహంపట్నం రూట్లో పెద్ద సంచలనాలు ఏమి జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా పోయినా గురించే మాట్లాడుతున్నా. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ should be confined to ORR and the properties and the areas that I have mentioned. దయచేసి డిస్ట్రిక్ట్స్లో ఉన్న ప్రాపర్టీస్ లిక్విడేట్ చేసేయండి. డిస్ట్రిక్ట్స్ చాలా డిస్టర్బెన్స్ కానున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ వచ్చినా ఆ డిస్టర్బెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అంటే రాబోయే 10-15 ఏళ్ల వరకు డిస్ట్రిక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్కి సేఫ్ కావు. డిస్ట్రిక్ట్స్లో మీరు కమర్షియల్ ప్రాపర్టీస్పై కన్నేసి ఉంచండి. అంటే మెయిన్ రోడ్ మీద కమర్షియల్ ప్రాపర్టీస్ మీద కన్నేసేయండి. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మీద, ప్లాట్స్ మీద మీరు ఒక 10 ఏళ్ల వరకు మీరు డిస్ట్రిక్ట్స్ వైపు చూడకండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ కాగానే ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు శ్రీశైలం హైవే గతే పడుతుంది. నేను ఎప్పుడూ చెప్పిన ఈ డిస్ట్రిక్ట్స్ విచ్చలవిడిగా పెంచడం కారణం ఏమంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ కొన్న భూములకు రేట్లు వచ్చి ఆ ప్లాట్ల రూపంలో అమ్ముకునే కుట్ర బీఆర్ఎస్ చేస్తుంది అని నా గత వీడియోల్లో చాలా వీడియోలో చెప్పాను. కావాల్సి మీరు మళ్ళీ ఎక్కువ చూసుకోండి. అంటే నేను చెప్పేది ప్రతిదీ టెక్నికల్ గ్రౌండ్స్లో ఉంటుంది, కరెక్ట్గా అలాగే అవుతుంది. ఎందుకంటే నేను టెక్నికల్గా మాట్లాడుతున్నాను. ఎవరు ఊహించలే శ్రీశైలం హైవే ఈ గతి పడుతుంది. నేను ఫస్ట్ చెప్పిన వరంగల్ హైవే అయితే స్పష్టం, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు కొండపోచమ్మ కేసీఆర్ ఫామ్ హౌస్ గతి కూడా అదే పడుతుంది. కేసీఆర్ ఫార్మ్ హౌస్ కాంగ్రెస్ కొనసాగితే కొండపోచమ్మ దగ్గర మనము ఒక 15 to 20 lakhs per acre ప్రైస్ చూడవచ్చు. సడన్గా 70-80 లక్షల నుంచి సీదా వచ్చి 10-15 లక్షలకు వచ్చే సూచనలు చాలా ఎక్కువ ఉన్నాయి. సాయిల్ మంచిగా ఉంటే ఈ ప్రైజెస్ కొనసాగుతాయి. సాయిల్ అంత మంచిగా లేని చోట అవి 8 లక్షలకు కూడా పడిపోవచ్చు పర్ ఎకర్. నవ్వు వస్తుండొచ్చు, కానీ ఇది జరగబోయే విషయం.
దయచేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ మెదక్లో పెట్టండి. మెదక్ రాబోయే రోజుల్లో రణరంగంగా మారబోతుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడనే ఉంటాయి. హైదరాబాదుకి తేడా వస్తే ఆదుకునే ఫస్ట్ సిటీ మెదక్, గుర్తుపెట్టుకోండి. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, వరంగల్ ఉండాలి కదా, మరి మీరు మెదక్ ఎందుకు అంటున్నారు? నేను బాగా ఆలోచించి చెప్తున్నా. వరంగల్కి అన్ని అర్హతలు ఉన్నా దాంట్లో వరంగల్ జియోగ్రఫికల్ లొకేషన్ చాలా క్రిటికల్ అండ్ డేంజరస్. కనుక వరంగల్ హైదరాబాద్కి రిప్లేస్మెంట్ కాదు. ఆశ్చర్యం కలుగుతుండొచ్చు, టెక్నికలీ మాట్లాడుతున్నా, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. నేను చెప్పే మాటలు ముత్యాలతో సమానం. మీకు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయండి, నన్ను తికమక క్వశ్చన్లు అడగకండి. నేను చెప్పింది జస్ట్ యాక్సెప్ట్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నా కాన్ఫిడెన్స్ అలాంటిది, టెక్నికల్గా పక్క సమాచారంతో చెప్తాను. మెదక్ పై కన్నేయండి, వరంగల్ని ఇగ్నోర్ చేయండి. వరంగల్ తన స్థాయిలో పెరుగుతూనే ఉంటుంది. అంటే వరంగల్కి ఏ ఢోకా లేదు, కానీ రాష్ట్రంలో తన ప్రాముఖ్యత వరంగల్ కోల్పోతుంది. ఆ ప్రాముఖ్యత వేరే జిల్లాలకు దొరకవచ్చు అనే ఇండికేషన్స్, ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. వరంగల్ తన స్థాయిలో తాను పెరుగుతూనే ఉంటుంది, నో ప్రాబ్లం. యాదాద్రి అట్టర్ ఫ్లాప్ అవుతుంది, నో ప్రాబ్లం, ఇది కూడా ఖచ్చితం. యాదాద్రి మర్చిపోండి, వరంగల్ తన స్థాయిలో తాను పెరుగుతుంది. మెదక్ హైలైట్ కాబోతుంది. అయితే జిల్లాల గతేమి, జిల్లాలు పాత జిల్లాలుగానే ఉండిపోతాయి. కొత్త జిల్లాలు ఏర్పడ్డా, పొలిటికలీ చేంజెస్ వచ్చి మళ్ళీ బీజేపీ బ్యాక్డ్ బీఆర్ఎస్ వచ్చినా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మళ్ళీ కేటీఆర్ వచ్చినా కేటీఆర్ గాలి దిగిపోయి ఉంటుంది. ఆయన బీజేపీ చెప్పినట్టు నడుచుకోవాలి, కానీ స్వతంత్రంగా అహంకారపూరితంగా ఏ డిసిషన్ తీసుకోలేడు. నేను ఎప్పుడో చెప్పినా బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. నా పాత వీడియోలు చూసుకోండి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాబోతుంది. ఫైనాన్షియలీ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ని పిండేస్తాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని కాపాడేది దాని దగ్గర ఉన్న డబ్బు మాత్రమే. అంటే ఎవరు బ్లాక్మెయిల్ చేసినా వాళ్లకు డబ్బు అందించాల్సిందే, వేరే గత్యంతరం బీఆర్ఎస్ దగ్గర లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా అది టోటల్ బ్లాక్మెయిల్ మీద నడుస్తుంది, కానీ స్వతంత్రంగా డిసిషన్ తీసుకునే సత్తా కేటీఆర్కి ఉండదు, ఇక ఫ్యూచర్లో ఉండదు. అయితే బీజేపీ ప్రభావం స్టేట్ పై ఎంత ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి ఖచ్చితమైన జవాబు ఉంది. రాబోయే ఎలక్షన్లో బీజేపీ పర్ఫార్మెన్స్ అరాకొరాగా ఉంటుంది. అంటే మోదీ యొక్క హవా ఉండబోదు మన తెలంగాణలో. ఆంధ్రాలో కూడా అంతే, తెలంగాణలో కూడా అంతే. వీళ్ళ అనుకున్న సీట్లో ఒక 20% సాధిస్తే బీజేపీ వాళ్లకు అదే ఎక్కువ, ఖచ్చితం. బీజేపీ అనుకునే సీట్లలో 20% దక్కితే వాళ్లకు దండం పెట్టుకోవాలి.
బీఆర్ఎస్ 2 స్థానాలు లేదా 3 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడున్నాయి అంటే కాంగ్రెస్ ఇప్పుడున్న స్థితే కొనసాగితే బీఆర్ఎస్కి 2 లేదా 3 ఎంపీ స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. అంటే ఇంత దరిద్ర బొట్టు సిచ్యువేషన్లో కూడా బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే చాలా మందికి సంతోషం కావచ్చు, బీఆర్ఎస్ పుంజుకుంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని భ్రమలో ఉండకండి. ఈసారి బీఆర్ఎస్ వచ్చినా వాళ్లకు ఆ సుఖం దక్కనివ్వరు. తీవ్రంగా బ్లాక్మెయిల్కి గురైన బీఆర్ఎస్ కేసీఆర్ నేతృత్వంలో నడిచే బీఆర్ఎస్గా ఉండదు. అది మోదీ నేతృత్వంలో నడిపే బీఆర్ఎస్ కనుక రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి కేంద్ర ప్రయోజనాలే ఇక్కడ రన్ అవుతాయి. గవర్నర్ యొక్క ఇంటర్ఫియరెన్స్ పెరిగిపోతుంది. కేటీఆర్ పపెట్ లాగా మారిపోతాడు. బీజేపీ అనుకున్నా కానీ తన టార్గెట్స్ని అచీవ్ చేయలేదు. అంటే ప్రతి ఒక్కరికి తీవ్రమైన నష్టమే. పొలిటికల్ కాంగ్రెస్కి నష్టమే, బీఆర్ఎస్కి నష్టమే, బీజేపీకి నష్టమే. అందరికన్నా ఎక్కువ నష్టం ఇక్కడ ప్రజలకు. ఇది నమ్మినా నమ్మకున్నా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండే జనాలు దీనికి ప్రిపేర్ అయి ఉండండి. పిచ్చి పిచ్చి అంటే లాజిక్లకు పోకండి. సింపుల్గా చెప్తున్నా, నేను అప్పుడు కూడా చెప్పిన, రాబోయే 3 ఏళ్ళు తెలంగాణ రియల్ ఎస్టేట్కి ఎకానమీకి మోస్ట్ దరిద్రమైన రోజులు రాబోతున్నాయి. ఏ పార్టీ వచ్చినా అది కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ పవర్లో వచ్చినా టెన్షన్గానే కొనసాగుతుంది. కాంగ్రెస్ బలపడినా టెన్షన్గానే కొనసాగుతుంది. అంటే ఎవ్వరు ఓపెన్ మైండ్తోని తెలంగాణని ఇక 3-4 ఏళ్ల వరకు శాసించలేరు. ఇది స్పష్టం. బీజేపీ కుట్రలు నడవవు, బీఆర్ఎస్ కుట్రలు నడవవు, కాంగ్రెస్ ఎత్తుగడలు పనిచేయవు. విజయం ఎవరిది కాదు. ప్రతి ఒక్కరూ అవమానంతో కాలం వెళ్ళదీయాలి తప్ప బ్రహ్మాండమైన విజయాలు ఎవ్వరికీ దక్కవు. ఇది స్పష్టం. సో రియల్ ఎస్టేట్ పై కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అనుకోని సంఘటనలు జరుగుతాయి. పెద్ద పెద్ద తలలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రియల్ ఎస్టేట్లు ఉన్న పెద్ద పెద్ద తలలు ఎక్కడ పెట్టుకోవాలో తలలు అని వెతుకుతుంటాయి. భయంకరమైన బ్యాంకుల ఒత్తిడి ఏర్పడుతుంది. మనము పెద్ద పెద్ద పేర్లు అనుకునే పేర్లు నామరూపం లేకుండా పోతాయి. నేను భయంకరమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇది స్పష్టం. రాజకీయంగా ప్రజల పని అయిపోయి మన బాధ్యత సామాజికంగా ఉంది. అంటే మన జీవితాలు మన చేతుల్లో ఉన్నాయి. దాన్ని మనము మార్చగలమే కానీ పొలిటికల్గా మనము ఇక ఇంటర్ఫియర్ కాలేము. రాజకీయంగా ఏ పరిణామాలు ఇక స్టేట్లో జరిగినా మన చేతిలో ఉండదు. ఇంకా రాజకీయ శక్తుల చేతిలో ఉండవు, ఇక మన చేతిలో ఏముంటాయి? సో మనమంతా గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
రాజకీయంగా ఆలోచించడం మానేసేయండి. ప్రాక్టికల్గా టెక్నికల్గా ఆలోచించడం మొదలుపెట్టండి. దీనివల్ల జీవితాలు ఆర్టిఫిషియల్గా కాకుండా ప్రాక్టికల్గా కొనసాగుతాయి. మీరు రాజకీయ పరిణామాల గురించి ఆలోచించి మీ జీవితాన్ని మలుచుకుంటూ పోతే వివిధమైన మలుపులు అంటే డిఫరెంట్ మలుపులు తిరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. విపరీతమైన మలుపులు తిరుగుతాయి రాజకీయంగా పోతే. రాజకీయంగా ఆలోచించడం మానేసి ప్రాక్టికల్గా మీ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించి ముందు పోవాలని నా సూచన. నా సూచనను విస్మరించి మీరు రియల్ ఎస్టేట్ పరంగా రాజకీయ పరంగా వెంటాడుతుంటే మీకు లభించే రిజల్ట్ శూన్యం. రాసి పెట్టుకోండి. రాబోయే 3 నెలల్లో అందరికీ తెలిసినట్టు రాజకీయంగా ఒడిదుడుకులు ఉంటాయి, రియల్ ఎస్టేట్ పరంగా పతనాలు ఉంటాయి. ఆ పతనాల్లో మీరు కూడా ఒక భాగస్వామి కాకూడదు అంటే ఈ రెండిటికి దూరంగా ఉండడం చాలా మంచిది. మీ డబ్బును ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకొని ఒక 2 ఏళ్ళు మీరు కామ్గా ఉంటే చాలా మంచిది. మీకు లక్షలు మిగులుతాయి. ఇది నేను రాసిస్తా. మీరు తొందరపడకుండా సంయమనంతో మీ డబ్బును మీ అకౌంట్లోనే ఉంచుకొని సేఫ్గా ఉంటే మీకు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. ఆ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి అని గత 6 నెలలుగా చెప్తున్నా. ఈ సిచ్యువేషన్ ఇంకో 3 ఏళ్ళు కొనసాగని ఉంది. దయచేసి మీ డబ్బుతో చెలగాటం ఆడకండి. డబ్బు ఊరికే రాదు, కానీ ఊరికే పోతుంది. ఊరికే రాదు కానీ ఊరికే వెళ్ళిపోతుంది. అందుకోసము డబ్బు యొక్క ప్రాముఖ్యతను ప్రామాణికతను మీరు గౌరవించండి. దాన్ని ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చి సంయమనం అంటే కాషన్ అంటే జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయడం నేర్చుకోండి. తక్షణమే అన్ని కావాలనే కోరికలను పోస్ట్పోన్ చేసుకోండి. నేను చెప్పే విషయాలు విస్మరించకండి, తరువాత ఏడవకండి. రాబోయే రోజులు కష్టంగా ఉంటాయి. మీ కూడు గుడ్డకే కష్టాలు వస్తాయి. అంటే మీ భోజనానికి మీ బట్టలకే కష్టం వచ్చే రోజులు రాబోతున్నాయి. ఉద్యోగాలు ఊడతాయి. ఆర్థిక పరిస్థితులు దయనీయంగా మారుతాయి. కనుక డబ్బును విచ్చలవిడిగా అక్కడిక్కడ ఇన్వెస్ట్మెంట్ పేరుతో నాశనం చేయకుండా నా మాట విని ఫిక్స్డ్ డిపాజిట్లో, చిట్టీలలో లేదా ఇతర మాధ్యమాలలో ఇన్వెస్ట్ చేసి లాభం పొందండి. కానీ అది అరాకొరా లాభమైనా పర్వాలేదు. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ మత్తులో పోయి మీ పరిస్థితి దయనీయంగా మారేటట్టు చేసుకోకండి అని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.